నిండు గోదావరి ఒకవైపు, ఆవేదనలోని ఆ గ్రామాలు మరోవైపు. వరద వస్తే చాలు గ్రామాలన్నీ దీవుల్లా మారిపోతాయి. ఈ ప్రాంత ప్రజల బ్రతుకులు మళ్ళీ బందీ అవుతాయి. రోడ్డు కనిపించదు, గోడు వినిపించదు, రాకపోకలు ఆగిపోతాయి. బయట ప్రపంచంతో అసలు సంబంధాలే తెగిపోతాయి. దశాబ్దాలు గడుస్తున్నా, ప్రభుత్వాలు మారుతున్నా ఈ గ్రామాల కష్టాలు మాత్రం అలాగే ఉన్నాయి. అయితే ఇటు ముంపు సమస్యకు ముగింపు ఇంకా కనిపించడం లేదు. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలను కలిపే కనకాలయ లంక, దొడ్డిపట్ల క్యాజ్వే గోదావరి వరదల్లో పూర్తిగా మునిగిపోయింది. దీంతో గ్రామాలకు పడవలే దిక్కయ్యాయి. మంచినీరు కావాలన్నా, మందులు కావాలన్నా ప్రాణాలను పణంగా పెట్టి గోదావరిని దాటాల్సిందే. మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లాని అలాగే పశ్చిమ గోదావరి జిల్లాని కూడా కలిపి కనకాయలంక దగ్గర నుంచి కూడా పూర్తిగా గోదావరి చూడొచ్చు. గోదావరి ప్రవాహాన్ని ఒకసారి మనం చూడొచ్చు. పడవల మీదే ప్రయాణం చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఒకసారి వెనకాల బోట్ కూడా వచ్చింది, ఒకసారి అది కూడా చూడొచ్చు. మనం పూర్తిగా చూసుకున్నట్లయితే ఇక్కడ రెండు గోదావరి జిల్లాలని కలిపి గోదావరి నది పైన ఎటువంటి బ్రిడ్జి లేదంటూ కూడా వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు ఏ అవసరం కావాలన్నా ఈ కనకాయలంక కావచ్చు, ఇటు పక్కన ఉన్న ఈ గ్రామం నుంచి కూడా ఇక్కడికి రావాల్సి వస్తుంది. మనతో గ్రామస్తులు మాట్లాడదాం. సార్, అసలు ఇలాంటి పరిస్థితి ఎన్ని సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్నారు? సుమారుగా ఇప్పుడు కూడా అండి ఈ కనకలంక గ్రామం 3000 జనాభా ఉంటారండి ఈ గ్రామంలోనే. సుమారుగా నా వయసు అయితే 54 సంవత్సరాలు అండి. మన పెద్దల నుంచి కూడా ఈ లంక గ్రామంలోనే ఈ ప్రజలందరూ మసులుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితి లేదండి, కనీసం వచ్చి అధికారులతో వచ్చి అక్కడ కూర్చుని ఏదో వెళ్తున్నారు కానండి, ప్రజలకు మాత్రం సహకారాలు ఏమీ లేవండి ఇప్పుడు దాకా. ప్రతి ఒక్కరు కూడా మా గ్రామం నుంచి ఈ మంచినీళ్ళకి కూడా మన ఉత్తర పక్క ఈస్ట్ గోదావరి రావాల్సిందే. కాయగూరలకు రానివ్వండి, పాలుకు రానివ్వండి, కనీసం పెద్దలకి ఒకరు బయట నుంచి టిప్పులు కూడా ఆ గ్రామం ఈస్ట్ గోదావరి హాస్పిటల్కి ఎమర్జెన్సీ అప్పుడు కూడా ఇంకా అంతేనండి. మాకు గ్రామంలో ఏదో బోర్డు కట్టించుకుని పెద్దలు మామూలు పైకి తీసుకెళ్తారు కదండి. అధికారులు అన్న కూడా ఎవరు కూడా మా గ్రామంలో పట్టించిన వాళ్ళు లేరండి. కాదండి, చిన్నగా ఇక్కడ మామూలుగానే మా గ్రామంలో ఏఎం ఉంటుందండి, చిన్నగా మందులు అవుతూ ఇస్తారు కానండి. బాగా ఎక్కువగా మామూలుగా వెళ్ళాలంటే మాత్రం బయటకు హాస్పిటల్కి వెళ్ళాలంటే మాత్రం పడవల ప్రయాణం మీద చేయవలసి వస్తుందండి. ఇది చూడొచ్చు. అలాగే చిన్నపిల్లలు కూడా ఇలా ప్రయాణం చేస్తుంటే ఒకసారి మన బాబుతో కూడా మాట్లాడదాం. అంటే ఏం చదువుకుంటున్నావు? ఏం చదువుకుంటున్నావు? మరి ఏంటి పడవ మీద ప్రయాణం చేయడం భయం వేయట్లేదా? అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? పాలు తెచ్చుకోవడానికి వెళ్ళావు. మరి ఇప్పుడు ఇలాగ పడవలో వెళ్తున్నప్పుడు చిన్నప్పటి నుంచి కూడా వరదలు వచ్చినప్పుడు ఇలాగే గోదావరి పరిస్థితి ఉందా? మరి అప్పుడు ఏం చెప్తారు అమ్మాళ్ళు? వెళ్ళొద్దని చెప్తారా గోదావరిలోకి? ఇది చూడొచ్చు, చిన్నపిల్లలు సైతం ఈ పడవ మీదే ఇంత డేంజరస్ సిచ్యువేషన్లో అయినా సరే ప్రయాణం చేయాలి. ప్రయాణం చేసి ఈ పడవ దాటి ఇటు పక్క నుంచి అటు పక్కన వెళ్తే కానీ ఇలా జీవన ఉపాధి కానీ జీవన విధానం కానీ గడవదంటూ కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. గతంలో నాయకులు కావచ్చు లేదా అధికారులు కావచ్చు ఇంటి వద్దకు వచ్చి అసలు సిచ్యువేషన్ చూసేవారు, కానీ ఇప్పుడు కేవలం పడవలు దాటించడం దగ్గర ఆగిపోతున్నారంటూ కూడా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ.